నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. పెద్ది ఈ సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుండి ఒక్కొక్క న్యూస్ ఒక సెన్సేషన్గా మారుతూనే ఉంది. అంటే డైరెక్టర్ కావచ్చు, సినిమా స్టోరీ కావచ్చు, చరణ్ లుక్స్ కావచ్చు, శ్రీకాకుళం యాస కావచ్చు, ఒక్కటేంటి చెప్పుకుంటూ పోతే చాలా అద్భుతాలే ఉన్నాయి. ఇక చిక్రీ సాంగ్ అయితే ఒక సెన్సేషన్, 100 మిలియన్స్ దాటి నాకు తెలిసి 130 మిలియన్కి రీచ్ అవుతుంది. అది ఇప్పుడు సెకండ్ సాంగ్ రిలీజ్ చేశారు. 2 డేస్లో 32 మిలియన్స్. అయితే సెకండ్ సాంగ్లో ఆల్మోస్ట్ ఆల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డ్యాన్స్ తండ్రి వారసత్వంగా ఎలా చేస్తాడో అనేది మనందరికీ తెలిసిందే. దీంట్లో ఇంకో రేంజ్లో చేశాడు జానీ మాస్టర్, కొరియోగ్రాఫర్. అటు లిరిక్స్, ఇటు సాంగ్ కొరియోగ్రఫీ ప్లస్ సిచ్యువేషన్స్కి సంబంధించి అన్నీ ఒక్కటి కాదు, ఇంకా మెగా అభిమానులంతా పండగ చేసుకుంటున్నారు. ఇప్పుడు లిరిక్స్, కంపోజిషను, కొరియోగ్రఫీ ఇలా అన్ని అంశాలకు సంబంధించి మాట్లాడుతున్నారు. మరి పెద్ది సెకండ్ సాంగ్ గురించి ఇన్డెప్త్ డీటెయిల్స్ ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధి. రారా రారా రై రై రారా అడ్డే లేక ముందుకు సాగరా అంటూ ఒక సాంగ్ రిలీజ్ చేశారు 2 డేస్లో. అంటే రిలీజ్ కొంచెం సాంగ్ లేట్ అయింది. అసలు డైరెక్టర్ని ఒక రేంజ్లో తిట్టుకున్నారు అభిమానులు. ఈగర్గా వెయిట్ చేస్తుంటే నువ్వు ఇంత సాంగ్ లేట్గా రిలీజ్ చేస్తావా అనేసి. బట్ లేట్ రిలీజ్ చేస్తే చేసావు భయ్యా, ఒక్కొక్కడికి పునకాలే అన్నట్టుగా సాంగ్ దూసుకెళ్ళిపోతుంది. ఒకసారి మీ మాటల్లో సాంగ్. నేను టోటల్ క్రెడిట్ దర్శకుడు సానా బుచ్చిబాబు గారికి ఇస్తున్నాను, ప్లస్ లిరిక్ రైటర్ కూడా సార్. నేను మొత్తం 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 క్రెడిట్ సానా బుచ్చిబాబు గారికి ఇచ్చేస్తున్నాను. ఓకే. ఎందుకు అంటే ఉప్పెన ఒకసారి మనం వింటే, పాటలు వింటే, ఉప్పెనకు ముందు దేవిశ్రీ ప్రసాద్ గారు కొంత మోస ధోరణిలో వెళ్ళినటువంటి అంశం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఆ సమయానికి ఉప్పెనకు ముందు అంత క్రితమే సత్యమూర్తి గారు చనిపోవటం, వాళ్ళ నాన్నగారు, తర్వాత గురువు అయిన మాండలిని శ్రీనివాస్ గారు చనిపోవటంతో ఒక నిస్తేజం ఆవరించినటువంటి దేవిశ్రీ ప్రసాద్ గారి దగ్గర నుంచి ఉప్పెనకి ఒక కొత్త ధ్వని వినిపించేటటువంటి ప్రయత్నం, సాహసం సానా బుచ్చిబాబు గారు చేశారు. దేవిశ్రీ ప్రసాద్ గారి నుంచి తీసుకున్నారు. మీరు కళ్ళు మూసుకుని ఈవేళ ఒకసారి ఉప్పెన పాటలు విన్నా, లేదా కళ్ళు మూసుకుని ఉప్పెన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటున్నా, ఆ సినిమా విజయానికి దేవిశ్రీ ప్రసాద్ గారు ఒక మూలస్తంభంలాగా నిలబడ్డారు. బ్యాక్ బోన్ సార్. మనిషికి ఆ బ్యాక్ బోన్ లేకపోతే నిలబడలేం కదా. స్టోరీ, డైరెక్షన్ ఎంత ప్లస్ అయిందో, మ్యూజిక్ అంతకు ప్లస్ అయింది. అలా ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఏంటంటే ఏఆర్ రెహమాన్ గారిని ఎంచుకున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సుకుమార్ గారు, సానా బుచ్చిబాబు గారు, ఈ స్కూల్ అంతా దేవిశ్రీ ప్రసాద్ గారి స్కూలు, అసలు ఏఆర్ రెహమాన్ గారిని ఎందుకు తెచ్చుకున్నారు అని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఏఆర్ రెహమాన్ గారి దగ్గర నుంచి ఇప్పుడు ఇంత గొప్ప సంగీతం, అంటే కొన్ని సంవత్సరాలైంది ఏఆర్ రెహమాన్ గారి దగ్గర నుంచి గొప్ప సంగీతం ఆయన అభిమానులు విని. ఒకవైపు ప్రభుదేవ గారికి మూన్ వాక్ అనే సినిమాలో కూడా అద్భుతమైన ట్యూన్స్ ఇస్తున్నాడు ఏఆర్ రెహమాన్ గారు. మరొకవైపు ఈ సినిమాలో కనీ వినెరుగని బ్యాక్ టు బ్యాక్. ఏఆర్ రెహమాన్ గారి ప్రత్యేకత ఏంటంటే ఆయన మొత్తం ఒక 5 పాటలు 6 పాటలు సినిమాలో చేస్తే ఒక పాటే చాలా పెద్ద స్టూపెండస్ హిట్ అవుతుంది. మిగతావన్నీ సోగా వినేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు ఎక్కడ మనకు గుర్తురా, ఒక పాట మాత్రం ఆ సినిమా పేరు చెప్పి ఒక పాట మాత్రం ఖచ్చితంగా గుర్తు వస్తూ ఉంటుంది. అట్లా కాకుండా వెంటనే రెండో పాటకు కూడా ఇవాళ 165 మిలియన్లు చికిరి సాంగ్ ఇప్పటికీ. ఇది 165 మిలియన్స్. ఇది 32 మిలియన్లు దాటి 40 మిలియన్లు, 40 మిలియన్లు దాటి 50 మిలియన్లు, అలా అతి తక్కువ సమయంలో రీచ్ అవుతుంది. ఈ సందర్భంగా ఏంటంటే ఇప్పుడు ఇంకా మీరు ఇందాక అనంత శ్రీరామ్ గారి సాహిత్యాన్ని గుర్తు చేశారు. అనంత శ్రీరామ్ గారు ఏం చేశారంటే, మీకు మొదట లిరిసిస్ట్ పేరు పడకముందు ఆ లిరిక్స్ వెళ్తున్నాయి, లైన్స్ వెళుతున్నప్పుడు నేనేమనుకున్నానంటే, అసలు సీతారామ శాస్త్రి గారు ఎప్పుడైనా ఎక్కడైనా రాసిన కవిత ఏదైనా ఉంటే తీసుకొచ్చి దాన్ని ట్యూన్ చేశారేమో అని అనుకున్నాను. ఆ స్థాయిలో అనంత శ్రీరామ్ గారు రాశారు. ఓకే. సీతారామ శాస్త్రి గారి స్కూల్ అది. ఆ స్కూలు, ఆ కైండ్ ఆఫ్ ఆ రైటప్స్ ఏవైతే ఉన్నాయో, ఆ పంచ్ లైన్స్ అవన్నీ ఏంటంటే సీతారామ శాస్త్రి గారి జల్సా పాట ఉంది కదా మీకు, జల్సా టైటిల్ సాంగ్ కూడా సేమ్ అనమాట. సేమ్ స్కూల్లో లిరిక్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. అలా అనంత శ్రీరామ్ గారిలోకి సీతారామ శాస్త్రి గారు పూని రాశారేమో అనిపించింది. ఇక జానీ మాస్టర్ గురించి మనం కొత్తగా చెప్పేది ఏమీ లేదు. రామ్ చరణ్ గారికి అత్యంత ఇష్టడైనటువంటి కొరియోగ్రాఫర్. రామ్ చరణ్ గారి ఎంటైర్ కెరీర్లో ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఫ్లాప్ అయిన బ్రూస్లీలో కూడా అద్భుతమైన కొరియోగ్రఫీ చేసినటువంటి సాంగ్స్ మనకు కనిపిస్తాయి. ఫ్లాప్ అయిన సినిమాల్లో కూడా గొప్ప సాంగ్స్ చేశాడు జానీ మాస్టర్. ఇప్పుడు ఇక్కడ
మనం రెహమాన్ గారు పాడారు, రెహమాన్ గారు ట్యూన్ చేశారు, బుచ్చిబాబు గారు ఆయన దగ్గర నుంచి గొప్ప సంగీతాన్ని తీసుకున్నారు, అనంత శ్రీరామ్ గారు రాశారు, జానీ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ మనం రామ్ చరణ్ దగ్గరకు వస్తే ఓకే, ఈ పుష్ప 1 విడుదలైన తర్వాత, అది విజయం సాధించిన తర్వాత బిహైండ్ వుడ్స్ అని చెప్పేసి మీకు చెన్నైలో అవార్డ్స్ ఇస్తారు, సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్. పుష్పకు సంబంధించి అల్లు అర్జున్ గారు ఉత్తమ నటుడు కేటగిరీలో ఆయన సెలెక్ట్ అయ్యారు. ఆ డయస్ మీద అల్లు అర్జున్ గారికి ఒక అతిపెద్ద ఫోటో ఫ్రేమ్ ఒకటి ప్రజెంట్ చేశారు. అందులో ఆ ఫోటో ఫ్రేమ్లో మైకేల్ జాక్సన్ గారు, చిరంజీవి గారు, ప్రభుదేవ గారు, అల్లు అర్జున్ గారు నలుగురు ఉన్నటువంటి ఒక పెయింటింగ్ని ఆయనకి గిఫ్ట్ చేశారు. ఇప్పుడు ఆ పెయింటింగ్లో రామ్ చరణ్ని కూడా పెట్టాలి. ఇప్పుడు ఆ పెయింటింగ్ అంత గొప్పగా పెర్ఫామ్ చేశాడు రామ్ చరణ్. ఇక్కడ ఇండియన్ మైకేల్ జాక్సన్ అనేటప్పటికి ఏంటంటే, హీరో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే చిరంజీవి గారు, కొరియోగ్రాఫర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ప్రభుదేవ గారు. ఇది ఇట్స్ వెరీ క్లియర్. సౌత్ ఇండియాకి వచ్చేటప్పటికి చిరంజీవి గారు తన నాట్య కౌశలాన్ని మనకు పరిచయం చేసే లోపు మీకు అద్భుతంగా సౌత్ ఇండియాలో ఒక డాన్సింగ్ స్టార్ అనేటటువంటి బలమైన ముద్ర వేసిన వాడు కమల్ హాసన్ గారు. అవును, ఆయన డిస్కో చేస్తాడు, క్లాసికల్ చేస్తాడు, జాజ్ చేస్తాడు, ర్యాప్ చేస్తాడు, టపాంగుతు పాటలకి చేస్తాడు. అసలు ఆయన చేయని నాట్య ప్రక్రియ లేదు. ఎందుకంటే ఆయన డ్యాన్స్ అసిస్టెంట్, క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని అరంగేట్రం చేసి తంగప్ప మాస్టర్ గారి దగ్గర, తర్వాత హీరాలాల్ గారి దగ్గర, వాళ్ళ దగ్గర డ్యాన్స్ అసిస్టెంట్గా, ఇది కొరియోగ్రఫీ, ఆయన కొరియోగ్రాఫర్ ఆయన. అదే ఆయన చేసింది. నాగేశ్వరరావు గారికి కూడా స్టెప్పులు నేర్పించాడు, కృష్ణరాజు గారికి, వీళ్ళందరికీ. ఆ తర్వాత ఆయనలోని సకల కళ వల్లప్పుడు బయటకు వచ్చాడు. అట్లా మన కమల్ హాసన్ గారు ఫస్ట్ కనిపిస్తారు. తెలుగుకి వచ్చేటప్పటికి స్టెప్పులకి తెలుగు సినిమాల్లో ఆద్యులు బాధ్యులు పద్మవిభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. అక్కినేని నాగేశ్వరరావు చిరంజీవి గారికి పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు గారిని అభిప్రాయం అడగడానికి వెళితే, నా జీవితంలో నేను ఎవరి గురించి అయినా నేను ఈర్షపడింది చిరంజీవి విషయంలో అని అన్నాడు ఆయన. ఎందుకు సార్ అంటే, డ్యాన్స్ విషయంలో నేను స్టెప్పులకు ఆద్యుండి అనే విషయం నాకు చాలా గర్వకారణం. అట్లాంటిది దానిని అధిగమించినటువంటి ఒక ఆర్టిస్ట్ వచ్చి అతను స్టార్ అయ్యి, మెగా స్టార్ అయ్యి, అతను దానిని అవధిరహితం అనిపించే స్థాయికి తీసుకెళ్ళిపోయాడని నాగేశ్వరరావు గారు చెప్పారు. ఎందుకంటే చిరంజీవి గారు డ్యాన్స్ అనేది రెండు విడదీసి చూడలేము. వై? బికాస్ ఆయన కాలేజ్ డేస్ నుంచి కమ్ సెప్టెంబర్ ఈ కైండ్ ఆఫ్ నంబర్స్ అన్నిటికీ డ్యాన్స్ వేసుకుంటూ ఆయనకు తెలుసు. ఇప్పుడు రామారావు గారు ఏంటంటే, నాగేశ్వరరావు గారు స్టెప్పులు వేస్తున్నారని రామారావు గారు కూడా స్టెప్పులు వేయటం మొదలుపెట్టారు. ఓకే, నాగేశ్వరరావు గారు, రామారావు గారు స్టెప్పులు వేస్తున్నారు కాబట్టి మనం కూడా డ్యాన్సులు చేయకపోతే బాగోదేమో అని కృష్ణ గారు, శోభన్ బాబు గారు కూడా డ్యాన్సులు చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ చిరంజీవి గారు చూసిన తర్వాత ఏంటంటే, వాళ్ళు ఒక ఏజ్ గ్రూప్కి వచ్చేసి వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ డాన్సింగ్ కల్చర్లో వాళ్ళు డాన్సులు చేస్తున్నారు, వాళ్ళ స్టెప్పులు వేస్తున్నారు. హీ ఈజ్ వెరీ యంగ్. ఆయనకు తెలుసు చిరంజీవి గారికి నేను చాలా యంగ్, ఒక యంగ్స్టర్ నుంచి ఏం కోరుకుంటారు. మీరు ఇవాళకి చిరంజీవి గారి పునాది రాళ్ళు చూస్తే అందులో ఏ ఊరు ఏ వాడ పిల్ల అనేది అనే పాట ఉంటుంది. చిరంజీవి గారు చీర కట్టుకొని డ్యాన్స్ చేస్తారు. చాలా ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేశారు చిరంజీవి గారు ఈ ప్రాణం ఖరీదు సినిమా కోసం, తర్వాత ప్రాణం ఖరీదులో కూడా కలిసి చేశారు ఆయన. తెలుసు పునాది రాళ్ళ కోసం రాజమండ్రిలో లాడ్జ్లో ఉన్నారు, అప్సరా లాడ్జ్లో. నూతన్ ప్రసాద్ గారికి చిరంజీవి గారికి ఒకటే రూమ్. సాయంత్రం షూటింగ్ అయిపోయింది, ఇద్దరు ఒకే రూమ్ కదా, కంబైన్డ్ రూమ్. వచ్చారు, నూతన్ ప్రసాద్ గారు సీరియస్గా రేపటి సీన్ తాలూకు డైలాగ్స్ ప్రాక్టీస్ చేసుకుంటుంటే చిరంజీవి గారు టేప్ రికార్డర్ పెట్టుకొని డాన్స్ బీట్లకి విపరీతంగా ఊగిపోతూ డ్యాన్స్ చేస్తుంటే, ఏమయ్యా చిరంజీవి ఏంటా అంటే, డ్యాన్స్ చేస్తున్నాను గురుగారు. దేనికంటే, రేపు సినిమాలో నేను డ్యాన్సులు చేయాల్సి వస్తే ఇప్పటి నుంచి నేను ప్రాక్టీస్ చేయాలి కదా అన్నారు. ఎవడంటాడయ్యా పాటలకి డ్యాన్సులకి, ఎవడో ఉండట్లేదు, అందరూ బయటికి వెళ్ళిపోతారు. ఇంటర్వెల్లో బయటికి వెళ్ళినట్టు పాట వస్తే బయటికి వెళ్ళిపోతారు మన ఆడియన్స్, ఎవరు ఉండరు అని చెప్పారంట. చెబితే అలా బయటికి వెళ్ళేటటువంటి పాట వస్తే అలా బయటికి వెళ్ళేటటువంటి ప్రేక్షకుల్ని వెళ్ళనివ్వకుండా నేను హాల్లో కూర్చోబెడతాను నా డ్యాన్స్తో అన్నాడట చిరంజీవి గారు. దట్ ఈజ్ చిరంజీవి గారు అంటే ఆయన కాన్ఫిడెన్స్, ఆయన మీద చిరంజీవి గారికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్. ఓకే, అలాగే చాలామందికి నేను ఈ విషయం గతంలో చాలాసార్లు చాలా డయాస్లు మీకు చెప్పినటువంటి విషయం. అదేంటంటే, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరడానికి చిరంజీవి గారు వెళ్ళారు, ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? పి పుల్లయ్య గారు, కె విశ్వనాథ్ గారు, దాసరి నారాయణరావు గారు, డివిఎస్ రాజు గారు, ప్రిన్సిపాల్ వైజీపీ గారు, వీళ్ళు చేస్తున్నారు. అందరూ ఏదే మేము పంపించాం కదా డైలాగ్స్, అది పంపించారండి, అందాయండి, చెప్తానండి అంటే దాసరి నారాయణరావు గారు అన్నారంట, అందరూ చెప్పిన డైలాగ్స్ మేము పంపించిన డైలాగ్స్ కాదయ్యా, అందరూ చెప్తున్నారు, నీకంటూ సొంతంగా నువ్వు ఏదైనా చేయగలవా అని అన్నారు. నేను డ్యాన్స్ చేస్తానండి అన్నట్టు.
సరే వెంటనే అయితే డ్యాన్స్ చేసి చూపించన్నారంట. చిరంజీవి గారు ఇటు అటు చూశారంట. టేప్ రికార్డర్ కానీ క్యాసెట్లు కానీ ఏమీ లేవు. చిరంజీవి గారు నోటితో మ్యూజిక్ని హమ్ చేసుకుంటూ డ్యాన్స్ చేసి అసలు అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ వాళ్ళ ఎదురుగుండా ఏం జరుగుతోంది అది ఆశ్చర్యపోయే స్థాయిలో చిరంజీవి గారు డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారంట. దట్ ఈస్ చిరంజీవి గారు. ఓకే, ఆయనకు తెలుసు తనలో ఉన్నటువంటి ఆ డాన్సింగ్ ఆ కెపాసిటీని దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి, నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళడానికి కావాల్సినటువంటి కొరియోగ్రాఫర్ చేతిలో పడాలన్న విషయం ఆయనకు తెలుసు. దాన్ని ఆయన అదృష్టమో తెలుగు సినిమా చేసుకున్నటువంటి అదృష్టమో కొరియోగ్రాఫర్స్ గుర్తించారు చిరంజీవి గారు. ఎస్, ఈ నలుగురిలో ఈ ఐదుగురిలో ఈయనలో అద్భుతమైన డాన్సింగ్ స్కిల్స్ ఉన్నాయి, ఇతని కోసం మనం ఏదైనా చెయ్యాలి అనేటటువంటి ఐడియాలజీ వాళ్ళకి వచ్చింది. దానిలో నుంచి మీకు న్యాయం కావాలి కంటే ముందు కోతల రాయుడు తర్వాత మొగుడు కావాలి. కోతల రాయుడులో డాన్సులు చూసి తమ్మారెడ్డి భరద్వాజ్ గారి నిర్మాత చూసి కే వాసు గారు డైరెక్షన్, అరే భలే చేస్తున్నాడు కదా, మనం నెక్స్ట్ సినిమాలు ఇంకా బాగా చేయించాలని చెప్పి మొగుడు కావాలిలో హే చిలక అని ఒక సాంగ్ ఉంటుంది, క్లబ్ సాంగ్, క్లైమాక్స్కి ముందు వస్తుంది అనుకుంటా. ఆ సాంగ్లో ఏం చేశారంటే చాలా టిపికల్ స్టెప్స్ అన్నీ కంపోజ్ చేయించారు. కంపోజ్ చేయిస్తే చిరంజీవి గారు తమ్మారెడ్డి భరద్వాజ్ గారితో అన్నారంట, అన్నయ్య అని పిలుస్తారు, అన్నయ్య చాలా టిపికల్ స్టెప్స్ ఉన్నాయి, హైదరాబాద్లో జరుగుతుంది షూటింగ్, ఒకసారి నీ ప్యాడ్స్ తెప్పించవా, నీ ప్యాడ్స్ తెప్పిస్తే చేస్తాను అన్నారంట. అంటే భరద్వాజ్ గారు అన్నారంట, నీకు ఈ సినిమాలో సెకండ్ హాఫ్ కాస్ట్యూమ్స్కే బడ్జెట్ సరిపోయింది, నీ క్యాప్స్లో ఏం లేవు అంటే, లేదన్నయ్య చాలా టిపికల్ స్టెప్స్ ఉన్నాయి అంటే అదేదో చూడండి అన్నారంట. అంటే వచ్చి కాస్ట్యూమ్ అన్నీ వాళ్ళని అడిగితే తెప్పిస్తామని చెప్పి ఆడెళ్ళి తీసుకొచ్చాడు. షార్ట్కి అంతా ప్రిపరేషన్ అయిపోయి చెయ్యాలి, డాన్స్ చేయాలని. ఆడు మోచేతులకు తొడుక్కునేది ఇచ్చాడంటాడు. తెస్తే చిరంజీవి గారు అబ్బా అని చెప్పేసి షార్ట్ రెడీ నేను చేసేస్తానని చెప్పి చేశారండి. డ్యాన్స్ చేసిన తర్వాత మొత్తం మోకాళ్ళు దోక్కుపోయి బ్లడ్ అప్పట్లోనే. ఆ సినిమా 175 చిరంజీవి గారి కెరీర్లో ఫస్ట్ 175 డేస్ ఫిల్మ్ అది. కోతల రాయుడు ఫస్ట్ 100 డేస్ ఫిల్మ్ డైరెక్ట్ హీరోగా. మొగుడు కావాలి ఫస్ట్ సిల్వర్ జూబ్లీ అని 175 రెండూ కలిపి ఒకే ఫంక్షన్ చేశాడు భరద్వాజ్ గారు. 2 ఫంక్షన్స్. అక్కడి నుంచి ఏంటంటే ఈ మొగుడు కావాల స్టెప్స్ చూసి రాఘవేంద్రరావు గారు, దేవివర ప్రసాద్ గారు, చిరంజీవి గారు బావమరిదిగా తిరుగులేని మనిషిలో అవకాశం ఇచ్చారు. డాన్స్ చేసేటటువంటి హీరో కావాలి. అట్లా చిరంజీవి గారిలోని డాన్స్ స్కిల్స్ని పరిశ్రమ గుర్తించడం మొదలుపెట్టింది. మీకు ఎంత పరాకాష్ట అంటే తిరుగులేని మనిషి సినిమాలో ఎన్టీ రామారావు గారు హీరో, రాఘవేంద్రరావు గారు డైరెక్షన్, దేవివర ప్రసాద్ గారు ప్రొడ్యూసరు. ఫస్ట్ సాంగ్ ఓపెనింగ్ సాంగ్ చిరంజీవి గారి మీద ఉంటుంది, క్లబ్ సాంగ్. ఓకే, ఒకసారి ఊహించండి మీరు. అంత డాన్సింగ్ స్కిల్స్తో ఆయన ఆకట్టుకోవడం మొదలుపెట్టిన తర్వాత న్యాయం కావాలి ఇందాక చెప్పి అందులో అమ్మో నాకు భయం అని హలంగారితో చేశారు. అది ఫస్ట్ డిస్కో సాంగ్ అండి, తెలుగులో ఫస్ట్ డిస్కో సాంగ్ అదే. అక్కడి నుంచి చట్టాని కళ్ళులో ఆయన నీగ్రో గెటప్తో ఒక సాంగ్ చేస్తాడు, క్లబ్ సాంగ్ మాధవ్ గారితో. అట్లా ఆరన్మెంట్ అని ఒక సినిమా, చాలామందికి ఆ సినిమా తెలియదు, నాకు చాలా ఇష్టం. ఆరన్మెంట్లో కే వాసు గారి డైరెక్షన్, కే మహేంద్ర గారు ప్రొడ్యూసర్. దాంట్లో కూడా చెప్పుకోదగ్గ డాన్సులు. ఆ టైంకి చిరంజీవి గారితో పోటాపోటీగా అసలు చిరంజీవి గారిని పోటాపోటీగా ఫీల్ అయిన నాట్యతారులు జ్యోతిలక్ష్మి గారు, అప్పటి వరకు జ్యోతిలక్ష్మి గారు, జయమాలిని గారు వీళ్ళంతా ఏంటంటే వాళ్ళు సోలో పెర్ఫార్మర్స్. డాన్స్ విషయంలో వాళ్ళని కొట్టేవాళ్ళు లేరు. ముఖ్యంగా జ్యోతిలక్ష్మి గారు పరాకాష్ట. ఆవిడంత పరాకాష్ట అంటే త్యాగయ్య అనే ఒక సినిమాలో ఆవిడ క్లాసికల్ డ్యాన్స్ ఉంటుంది. ఆవిడ క్లాసికల్ డ్యాన్స్ చూస్తే ఈవిడ క్లబ్ సాంగ్స్లో మనం చూసేదని అనిపిస్తుంది. అంత గొప్ప క్లాసికల్ డ్యాన్స్లు. వాళ్ళిద్దరూ క్లాసికల్ నేర్చుకున్నారు, జ్యోతిలక్ష్మి గారు, జయమాలి. వాళ్ళిద్దరూ మాకు మేల్ ఒక సమవుజ్జి దొరికాడు అని వాళ్ళు కలిసి చిరంజీవి గారితో నంబర్ ఆఫ్ ఐటమ్ సాంగ్స్ చేశారు. అక్కడి నుంచి ఆ తర్వాత సిల్క్ స్మిత గారు, అనురాధ గారు, వీళ్ళతో చిరంజీవి గారి జర్నీ కొనసాగి ఖైదీకి వచ్చేటప్పటికి ఇంకా పరాకాష్ట రగులుతోంది మగ. సలీం మాస్టర్ ఏంటంటే సలీం మాస్టరు, తారా గారు, సుందరం మాస్టరు, ప్రభుదేవ. దిస్ ఈజ్ ద ట్రాన్స్ఫర్మేషన్. చిరంజీవి గారిని ట్రాన్స్ఫార్మ్ చేసినటువంటి కొరియోగ్రాఫర్స్. ఆ తర్వాత మీకు లారెన్స్, ఏది హిట్లర్ దగ్గర నుంచి లారెన్స్. ఇప్పుడు సో మెనీ కొరియోగ్రాఫర్స్ ఆర్ దేర్. కాకపోతే ఏంటంటే చిరంజీవి గారికి మైకేల్ జాక్సన్ అక్కడ చేస్తున్నది మనం ఇక్కడ ఇండియనైజ్ చేస్తే, దట్టు తెలుగు సినిమాలోకి తీసుకొస్తే, దొంగ సినిమాలో గోలీమార్ అది మైకేల్ జాక్సన్ నంబర్ అనమాట. అట్లా నంబర్స్ని తీసుకుని వచ్చి చిరంజీవి గారు వాటిని కొరియోగ్రాఫర్స్కి చెప్పి నేను ఇట్లా కష్టపడతాను, ఇట్లా చేస్తాను అని చెప్పి. ఇక్కడ మీకు చిరంజీవి గారి అట్రఫ్లాప్ సినిమాలు కొన్ని ఉన్నాయండి, అట్రఫ్లాప్ సినిమాలు. దాంట్లో కూడా చిరంజీవి గారు ఎక్స్ట్రాడినరీగా డ్యాన్స్ చేసిన సినిమాలు శివుడు ఒకటి. పశుమర్తి కృష్ణమూర్తి గారు కొరియోగ్రాఫరు, క్లాసికల్ డ్యాన్సు, ఎక్స్ట్రాడినరీ. ఎండలో అనమాట, అలాంటి ఎండలో కాదు, అలాంటి ఎండలో కొండల్లో ఆయన డాన్స్ చేయించారు.
ఆ తర్వాత మీకు లంకేశ్వరుడు ప్రభుదేవ, సుందరం మాస్టర్ పేరు, తారా గారి పేరు వేసిన సాంగ్స్కి సుందరం 16 ఏళ్ల వయసు సుందరం మాస్టర్ పేరు వేసిన ప్రభుదేవ డాన్స్ అసిస్టెంట్ చేసి చూపించాలి, ఎవ్రీథింగ్ అనమాట. ఆయన క్యారెక్టర్ కూడా డాన్సరే కదా దాంట్లో లంకేశ్వరుడు. కాదు, అందులో మాఫియా క్యారెక్టర్ బయటికి ఎక్స్పోజ్ మాఫియా. ఆ సాంగ్స్కి ఏంటంటే ప్రభుదేవ గారిని కూర్చోబెట్టి క్యాసెట్స్ తెప్పించి ఆయన రూమ్లో కూర్చోబెట్టుకుని ప్రభుదేవ గారిని క్యాసెట్స్ వేసి చూడరా ప్రభు చూడు ఇది నాకు ఎట్లా కంపోజ్ చేస్తావు, మైకేల్ జాక్సన్ అలా చేసాడంటే ప్రభుదేవ గారు దాన్ని చిరంజీవి గారు బాడీ లాంగ్వేజ్కి ఎట్లా చెయ్యాలి అని చెప్పేసి ప్రభుదేవ గారు ఆలోచించి ఇవి మీకు దాంట్లో పోతే పోనీ పోరా చెల్లే లేదనుకోరా అని ఒక పాట ఉంటుంది లంకేశ్వర సెకండ్ హాఫ్ ఐ ఆమ్ మ్యాడ్ అని సాంగ్. ఆ పాటలో మీరు చిరంజీవి గారు డ్యాన్స్ చూడాలి. మీరు అసలు ఇది కదా డాన్స్ అంటే, ఇది కదా విరాట్ విశ్వరూపం అంటే అనిపిస్తుంది. అదే చిరంజీవి గారి చేత ఇదే ప్రభుదేవ గారు మీరు గ్యాంగ్ లీడర్ తెలుగు మన జిఏఎన్జి టైటిల్ సాంగ్ ఏదైతే ఉందో దాన్ని హిందీలో తెలుగు కంటే గొప్పగా హిందీలో చేశారు. ఓకే, సోలాపే సాసం. అదే సునీల్కి ఇన్స్పిరేషన్ ఆ సాంగ్. ఆ హిందీ పాట సునీల్ని తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చింది. డాన్స్ నేర్చుకోవాలి, సినిమాల్లోకి వెళ్ళాలి, నేను హీరో అవ్వాలని సునీల్ గారికి ఆ సాంగే ఇన్స్పిరేషన్. సునీల్ గారికి ఆ పాట, సునీల్ గారు ఆ పాట భీమవరం పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల సునీల్ గారు ఆ డాన్స్ వేయని విలేజ్ లేదు, ఆ డాన్స్ వేయని ప్రోగ్రామ్ లేదు. ఫైనల్గా ఏంటంటే సునీల్ గారిని ఒకసారి మేమే అడిగామన్నమాట. 2006 స్టాలిన్ ఆడియో రిలీజ్, చిరంజీవి గారి బర్త్డే, అప్పుడు పద్మభూషణ్ వచ్చేసింది. సునీల్ గారిని చిరంజీవి గారి సాంగ్కి మీరు డాన్స్ పెర్ఫామ్ చేయాలి డాన్స్ మీద అని అడిగితే ఫుల్ సాంగ్ సేమ్ కాస్ట్యూమ్ వేసుకుని వచ్చి డాన్స్ పెర్ఫామ్ చేశాడు సునీల్ గారు. ఫుల్ సాంగ్ చేశాడు అసలు ఆ రోజు. అట్లా చిరంజీవి గారు ఇంతమందికి మన ఆపద్బాంధుడికి వచ్చేటప్పటికి క్లాసికల్ డ్యాన్స్ అయ్యేటప్పటికి అప్పటికున్న ఆయనకున్న హెక్టిక్కి, ఆయనకున్న అసలు బిజీ దీనిలోకి క్లాసికల్ డ్యాన్స్ అగైన్ ఏంటంటే ఆయన 2 రోజులు ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత ఆయన విశ్వనాథ్ గారికి చెప్పారు, నేను ప్రాక్టీస్ చేసుకునే వస్తాను, ఎందుకు అని విశ్వనాథ్ గారు అడిగారంట. యు ఆర్ ఏ వెరీ గుడ్ డాన్సర్, ప్రాక్టీస్ ఎందుకు నీకుంటే, సార్ వన్స్ ఎంటర్డ్ ఇంటూ లొకేషన్, ఎంటర్డ్ ఇంటూ సెట్ ఏమవుతుంది, కాస్ట్యూమ్, మేకప్ ఇవన్నీ కూడా శివుడు కదా, ఆ పాత్ర శివుడు, ఇవన్నీ ఏంటంటే వేసుకున్న తర్వాత ఒక హెవీనెస్ వస్తుంది. ఆ హెవీనెస్లో ఈజీతో చేయలేకపోయాను అనుకోండి, నెంబర్ ఆఫ్ కాల్ షీట్స్ వేస్ట్ అవుతాయి, టైం వేస్ట్ అవుతుంది, మిగతా డాన్సర్లు ఉంటారు. అందుకని నేను 2 రోజులు ప్రాక్టీస్ చేసుకుని వస్తానని అందులో భూషణ్ లఖాండ్రీ గారిని ఆయన తీసుకొచ్చారు నార్త్ నుంచి. అట్లాగే సుచిత్ర గారు చేశారు, చంద్రబోస్ గారు అంతే ఆవిడే చేశారు, ఇద్దరు కొరియోగ్రాఫ్ చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే నేను మొన్న కోదండరామిరెడ్డి గారిని అడిగాను, సార్ అది నాకు ఒక అనుమానం ఉండిపోయింది సార్, మీకు తెచ్చాలని ఫోన్ చేశాను. ఏంటి చెప్పబ్బా అన్నారు. ఏం లేదు సార్, రగులుతోంది మొగల పొదలో వాళ్ళిద్దరూ ఇలా పల్టీ కొడతారు సార్, ఎవరు సార్ అని అడిగారు. చిరంజీవి చేశాడు అబ్బాయి, చిరంజీవి మాధవ్ ఇద్దరు చేశారు, డూప్ లేకుండా చేశారు. ఇద్దరు మాట్లాడుకొని మనం చేద్దామని ప్రాక్టీస్ చేసి సలీం మాస్టర్తో చెప్పి శివశంకర్ గారు నేర్పించారు. శివశంకర్ మాస్టర్ సలీం మాస్టర్ గారి దగ్గర అసిస్టెంట్ అనమాట. ఓకే, శివశంకర్ గారు కరెక్ట్గా ఇలా ఉండాలి, ఇలా ఉండి ఇన్ని 1 2 3 4 1 2 3 4 ఆ మ్యూజిక్ కూడా అలాగే ఉంటుంది. 1 2 3 4 1 2 3 4లో చేస్తే అందంగా ఉంటుందని చెప్పి చేశారు. అలా ఒక ఫోటోగ్రాఫ్ కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో కోదండరామిరెడ్డి గారు, చిరంజీవి గారు ఆ డాన్స్ ఆ టైంలో ప్రొడ్యూసర్ కూడా ఉంటారు పక్కన, ఆ చిరంజీవి గారు కౌగిలించుకున్న ఫోటోగ్రాఫ్ కూడా ఒకటి ఈ మధ్య హల్చల్ చేసింది. ఓకే, చిరంజీవి గారే చేశారని కోదండరామిరెడ్డి గారు కూడా చెప్పారు. అంత తపన అనమాట చిరంజీవి గారికి డాన్స్ అంటే. అలా మనకేంటంటే ప్రభుదేవ గారు, చిరంజీవి గారు, మైకేల్ జాక్సన్ గారి స్ఫూర్తితో వీళ్ళు. మీకు అల్లు అర్జున్ గారికి బిహైండ్ వుడ్స్ ఎందుకు నేను ప్రస్తావన తీసుకొచ్చానంటే, అల్లు అర్జున్ ఏరోబిక్స్, జిమ్నాస్టిక్స్ ఈ బేస్తో వచ్చినటువంటి వాడు అల్లు అర్జున్ అనమాట. అల్లు అర్జున్ గారు ఆయన డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి ఆయనకు ఒక షెడ్ ఉండేది జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్. ఆ షెడ్లో ఏంటంటే ఒకవైపు మైకేల్ జాక్సన్ గారి ఫోటో, ఇంకోవైపు చిరంజీవి గారి ఫోటో, రెండే ఉండేవి ఫోటోగ్రాఫ్స్. అక్కడ ప్రాక్టీస్ చేసేవాడు. అక్కడే మగధీరకు సంబంధించి రామ్ చరణ్ కానీ లేకపోతే అమ్మాయి కాజల్ అగర్వాల్ కానీ వాళ్ళిద్దరు కూడా అక్కడే ప్రాక్టీస్ చేశారు. అట్లా ఇవాళ ఆ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఆ ఫ్రేమ్లో ఇవాళ రామ్ చరణ్ కూడా ఆ ఫ్రేమ్లోకి వచ్చి ఇవాళ ఆశ్చర్యులు అయ్యాడు. పెద్ది రైరై రా పాటతో తండ్రికి తగ్గ తనయుడు కాదు, తండ్రిని మించిన తనయుడు అవ్వాలని అభిమానులందరూ కోరుకుంటున్నారు. అయితే అవటం పాటల్లో, డ్యాన్సుల్లో, పెర్ఫార్మెన్స్లో అవుతారు. కానీ ఆ నంబర్ చిరంజీవి గారు 150 తెలుగుకు సంబంధించి ఆయన జనరేషన్ హీరోస్లో 150 రీచ్ అయినటువంటి హీరో చిరంజీవి గారు. అది రీచ్ అవ్వడం మాత్రం సాధ్యం కాదు ఎవరికి, ఆ క్యారెక్టర్స్ కూడా సాధ్యం కాదు ఎవరికి. బట్ అంటే రంగస్థలం చూసిన తర్వాత అంటే ఇది కదా
మెగా పవర్ స్టార్ అంటే అవును, అని సందేహం లేదు. బయటకు వచ్చింది. ట్రాన్స్ఫర్మేషన్ బై సుకుమార్, దేర్ ఎండ్స్ ది మ్యాటర్. మగధీర ఒక అది టోటల్ క్యాన్వాస్ ఇస్ డిఫరెంట్. అసలు ఒక సెషన్, అది వేరు. రంగస్థలం ఇంకో సెషన్. పెద్ది ఇప్పుడు అసలు పీక్స్, అది సీరియస్లీ విడుదల కాకముందే విడుదలైపోయి విజయదుందు మోగిస్తున్నటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి, నిజంగా సానా బుచ్చిబాబు తీస్తున్నాడు, అరే సెకండ్ ఫిల్ము, ఇంత పెద్ద హీరో, ఎట్లా కాస్టింగ్ కావచ్చు, ఎట్లా చూపిస్తాడు, ఏంటి, ఎన్ని భయాలు ఉన్నాయో ఒక్కొక్కటి రివీల్ చేస్తూ ఉంటే సినిమా మీద అంచనాలను మాత్రం ఆ రేంజ్లో పెంచేస్తున్నాడు. అసలు ఆయన బ్యాట్ పట్టుకొని ఆ శ్రీకాకుళం యాసలో ఆ డైలాగ్ చెప్పే విధానం కావచ్చు, అదొక సెన్సేషన్. అంటే తినే నాకి ఒకే నాకి బతకడానికి అనేది అది. నెక్స్ట్ ఇప్పుడు సాంగ్లోకి వచ్చేసరికి ఇప్పటి యూత్కి చాలా కనెక్ట్ అయ్యే, పాతికేళ్ళకే పాతపడిపోకు, ఇవాళ తాగే రేపు ఉంటే ఎందుకు బతుకుతున్నావు, నాన్న అప్పు తీసుకొస్తే వడ్డీ నువ్వు కడుతున్నావు అని అంటే ఏం చేసావు అప్పుడు, అంటే ఎంత కనెక్టివిటీగా ఉన్నాయి లిరిక్స్. అంటే ఒక్కొక్క దాని విషయంలో బుచ్చిబాబు ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా అసలు ఫ్యాన్స్ ఒక్కొక్కరు వీడియోలు చేస్తూ ఉంటే పూనకాలు వచ్చేస్తున్నాయి సార్. ఏంటంటే సాంగ్ చూసిన తర్వాత కింద కామెంట్స్ ఉంటాయి కదా, ఎవడో పెట్టి ఇప్పుడు చేయండి రా రీల్స్, ఈ సాంగ్ కి చేయండి రా రీల్స్ అని పెడుతున్నారు. చూసారు డాన్స్ ఎట్లా ఉంది, అలా ఉంది ప్రతి ఒక్క ఫ్రేమ్ లో. అసలు ఈవెన్ చుట్టూ డాన్సెస్ కావచ్చు, వెనకాల బ్యాక్గ్రౌండ్స్ కావచ్చు, ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ కోసం ఎంత కష్టపడి కొండలెక్కారు దిగారు చక్రీ సాంగ్లో మనం చూసాము. అంటే న్యాచురాలిటీని, ఈసారి గ్రాఫిక్స్ కాదు న్యాచురాలిటీని ఎంకరేజ్ చేయాలి అనేసి అని వాళ్ళు పడ్డ తపన కావచ్చు. అద్భుతం. ఏఆర్ రెహమాన్ని తీసుకొచ్చినప్పుడు చక్రీ సాంగ్ రిలీజ్ అయ్యేంతవరకు ఎక్కడో దగ్గర చిన్న భయం, ఎట్లా ఉంటాయో ఏంటో, మన నేటివిటీకి తగ్గట్టు ఇస్తాడో లేదో అని. బట్ సెకండ్ సాంగ్ తోటి ఇంకా అన్ని పటాపంచలైపోయాయి సీరియస్లీ. బట్ ఇంకా అంటే ఒక చిన్న లోటు ఏంటంటే, ఇంకా ఆయన కాకుండా ఇంకొకరితో పాడించి ఉంటే ఇంకా బాగుండేది అన్న ఒక దాని గురించి ఏమంటారు? అది విమర్శకులు కూడా అదే అభిప్రాయపడ్డారు. రెహమాన్ గారు గొప్పగా పాడారు, పాడలేదని కాదు, కానీ మన తెలుగు గాయకుడు తెలుగులో పాడి ఉండుంటే, హిందీలో తమిళ్లో రెహమాన్ గారు పాడుకోవచ్చు, ఎవరికి అభ్యంతరాలు లేవు. తెలుగు గాయకుడు ఎవరైనా తెలుగులో పాడి ఉండుంటే మరింత స్పష్టత స్వచ్ఛత ఉండేదని అనిపించింది. ఓకే, ఏమో పాపం మరి రెహమాన్ గారు అవకాశాలు లేవని చెప్పారు ఆ మధ్య. మరి మా చూస్తే ఇన్ని గొప్ప అవకాశాలు, ఒకవైపు ప్రభుదేవ గారికి మూన్ వాక్ అని అద్భుతమైన ట్యూన్స్ అక్కడ ఇస్తున్నారు, ఇక్కడేమో రామ్ చరణ్ గారికి చూస్తే ఎంత అద్భుతమైన ట్యూన్స్ ఇక్కడ ఇచ్చారు. ఇన్ని సినిమాలు ఉన్నాయి, ఈ సినిమాల వల్ల మరిన్ని సినిమాలు ఆయనకు రాబోతున్నాయి. ఓకే, మొత్తానికైతే పెద్ద ట్విస్ట్ మీ ద్వారా మాకు, అంటే వెనక్కి వెళ్ళేసి మైకేల్ జాక్సన్, చిరంజీవి గారు, అల్లు అర్జున్ గారు, కమల్ హాసన్ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు. నేను ఇక్కడ ఈ చర్చలో పవన్ కళ్యాణ్ గారు నేను తీసుకురాలా. ఎందుకు తీసుకురాలేదంటే, పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఇట్ ఈస్గా కళ్ళు మూసుకుని ఆయన ఎవరిని ఇమిటేట్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? డ్యాన్సు, ఫైట్సు, పెర్ఫార్మెన్స్, ఒక పేరు చెప్పండి మీరు. వాళ్ళ అన్నగారు అమితాబ్ బచ్చన్ కానీ యాజ్ ఇట్ ఈస్గా ఇమిటేట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. డ్యాన్స్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, ఫైట్స్లో కానివ్వండి, కామెడీ సీన్స్లో కానివ్వండి, అమితాబ్ బచ్చన్ గారి ప్రభావం అసలు అలాగేలాగలేదు పవన్ కళ్యాణ్ గారి మీద. మేము చిరంజీవి గారితో పాటు మా జనరేషన్ ఏంటి, ఐఎమ్ ఫ్రమ్ మదనపల్లిలో ఏంటంటే ఒక తెలుగు సినిమా ఎలా విడుదలవుతుందో ఒక అమితాబ్ బచ్చన్ గారి సినిమా అలాగే రిలీజ్ అయ్యేది. దాంతో అమితాబ్ బచ్చన్ గారి సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళం కాబట్టి మాకు పలానా సినిమాలు, ఈ నమకారాం సినిమాలో ఇది, కాళియా సినిమాలో ఇది, కూలీ సినిమాలో ఇది, ఖుదాగవా సినిమాలో ఇది, ఇట్లా మాకు అర్థం మర్ద్ అని ఒక సినిమా ఉంది, ఈ కొన్ని కలగాపుల అమర్ అక్బర్ ఆంటోనీ ఒక సినిమా ఉంది, దాంట్లో యాంటోనీ అనమాట. ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఇమిటేట్ చేసేటట్టు తెలిసిపోతుంటుంది. ఆయన యాజ్ ఇట్ ఈస్గా అమితాబ్ బచ్చన్ గారిని ఇమిటేట్, డ్యాన్స్ కంప్లీట్ అమితాబ్ బచ్చన్ గారు. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ గారు వెరీ గుడ్ హైట్, పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ఆల్సో వెరీ గుడ్ హైట్. ఈ హైట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే డాన్స్ చేసేటప్పుడు ఒక కైండ్ ఆఫ్ మూమెంట్ ఉంటుంది అనమాట. ఆ మూమెంట్ ఈయనకు తెలుసు. అమితాబ్ బచ్చన్ గారు యాజ్ ఇట్ ఈస్గా కళ్ళు మూసుకొని ఫాలో అయిపోతాడు పవన్ కళ్యాణ్ గారు. అది అందుకని ఈ చర్చలోకి పవన్ కళ్యాణ్ గారు తేలేదు నేను. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. పెద్ద గురించి చాలా విషయాలు చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని సెన్సేషన్స్ తెర మీదకి రావాలి అంటే కొత్త డైరెక్టర్స్కి సానా బుచ్చిబాబు ఆదర్శంగా మరొక్కసారి, అంటే మనసు పెట్టి తీస్తే మీలోని ప్రతిభ మిమ్మల్ని వెతుక్కుంటూ అవకాశాలు ఎలా తీసుకొస్తుంది అనడానికి ఒక రోల్ మోడల్గా సానా బుచ్చిబాబు గారు. మనం ఖచ్చితంగా తెలుగు సినిమాకి సంబంధించి మనం సగర్వంగా నమ్మొచ్చు ఆయన. అదే అంటున్నా, అలాంటి వాళ్ళు అంటే అప్కమింగ్ డైరెక్టర్స్కి ఇప్పుడు ఆయన ఒక రోల్ మోడల్ అవుతారు. అవునన్నా కాదన్న మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు.
రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.